సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం 75 ఏళ్లుగా చరిత్ర గల కాలేజ్కి వచ్చాము, ఉస్మానియా కాలేజ్కి. లోపలికి వెళ్ళి మనం టీచింగ్ ప్రాసెస్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎలా ఉన్నారో మనం వెళ్ళి చూద్దాం. అలాగే మనకు ఉస్మానియా కాలేజ్లో అతిపెద్ద లైబ్రరీ కూడా మనకు విద్యార్థులకు అందించారు. ఇటువైపు ఉంది, ఇటు సైడ్ ఇదే మన లైబ్రరీ. ఉస్మానియా కాలేజ్ ప్రిన్సిపల్ సమీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. Hello Suman TV. It's a pleasure rather to speak to Suman TV, which is a reputed channel, and they are doing a promotional activity about colleges, I believe. And today they have come to Uspania College, the prestigious Uspania College, which has a history of 77 years. I would like to mention here that we are a pre-independence college. It was founded in 1947 by the great visionary Dr. M. Abdul Haq Sahab, who founded this institution, who was a son of the soil of Kurnool, and he felt the need for the establishment of a college to cater to the needs of the minorities in general and the public in particular. So he started this institution with those noble intentions, and we are continuing that legacy till date. I would like to tell you that many students, millions of students, hundreds of students, hordes of students have passed through the corridors of this college, and they are all in eminent positions now. Name it and you have got it. There are doctors, engineers galore, and you have got politicians, government officials, bureaucrats, high-ranking IAS officers, Chief Minister, Deputy Chief Minister K. Krishnamurti Sahab, he was our student. సార్, అలాగే మన కాలేజీలో ఎలాంటి బోధన విద్యార్థులకు అందిస్తున్నారు సార్? ఈ కాలేజీలో అనేక మంది ప్రముఖులు చదువుకోనున్నారు, అనేక సంస్థల్లో పనిచేస్తున్నారు, దేశం నలుమూలల్లో పనిచేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచ యావత్తులో మా స్టూడెంట్స్ పనిచేస్తూ మంచి సంపాదన గడిస్తున్నారు. ఇక్కడ టీజీ భరత్ తీసుకుంటే తను మా స్టూడెంట్, తను మా దగ్గర క్రమశిక్షణ నేర్చుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి విద్యార్థిగా సమాజంలోకి వెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. నిన్ననే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు మునుపు కూడా ఈ కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఆయన కూడా మా కాలేజ్ స్టూడెంటే. ఇలా ఎంతో మంది, కె ప్రభాకర్ గారు మా కాలేజ్ స్టూడెంట్, కె కృష్ణమూర్తి గారు మా కాలేజ్ స్టూడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పొడిగినటువంటి లిస్టే వస్తుంది. ఇక్కడ మంచి బోధన ఉంది కాబట్టే ఇలాంటి వాళ్ళు మా కాలేజీలో వచ్చి విద్యాభ్యాసం చేశారు. ఓకే, చూసారు కానీ మన ఉస్మానియా కాలేజ్లో చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. అలాగే ఫ్యాకల్టీ పరంగా కానీ టీచింగ్ పరంగా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ కాలేజ్. చాలా మంది ప్రముఖులు కూడా ఈ కాలేజ్లో చదివారు. అలాగే మనకు టీజీ భరత్ గారు, మినిస్టర్ గారు, అలాగే హఫీజ్ ఖాన్ గారు, మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చదివి పాస్డ్ అవుట్ అయ్యి ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళి మంచి ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు.